చూస్తున్న నా బహుజన మిత్రులకి, నా ఆదిమూల నివాసులున్న గిరిజనులకి జై భీమ్ అండి. అలానే క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ తరఫున మీ అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు. మిత్రులారా, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఈరోజు ఉదయకాల సమయము చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈరోజు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ప్రజాస్వామ్యము రక్షించడానికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి, భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కు విలువలను రక్షించడానికి నిరంతరము కృషి చేస్తున్న పోరాట యోధుడు ఈరోజు మన సిఎండిఎఫ్ అధినేత మదిశెట్టి అజయ్ బాబు గారు ఈరోజు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడానికి ఈరోజు 12 గంటలకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో ఈరోజు ఆయన కదం తొక్కుతున్నాడు. ఆయన గళము ప్రశ్నించే తత్వము ఈ సమాజంలో ఉండలాగిన మనందరము మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా మిత్రులారా, బిఎంపి బహుజన్ ముక్తి పార్టీ అదేవిధంగా బాంసిప్ వారు కూడా వాళ్ళు ఇలాంటి ప్రశ్నించే తత్వాన్ని మద్దతుగా ఈరోజు అతనికి అండగా నిలబడుతున్నారు. కనుక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు, భారత రాజ్యాంగం రక్షించబడాలి, మానవత్వము కాపాడబడాలి. అది మానవత్వ విలువలు ఈ భారతదేశంలో ప్రజలాలని ఎవరైతే సదుద్దేశంలో ఉన్నారో మీరందరూ కులము, జాతి, మతము, ప్రాంతము ఇటువంటి భేదాలను పక్కన పెట్టేసి మానవత్వము రక్షించాలి అనే ఉద్దేశము, మంచి మనసు ఉన్న వ్యక్తులందరూ మనము ముందుకొచ్చి మదిశెట్టి అజయ్ బాబు గారిని మనం మద్దతుగా ఉండాలి. మిత్రులారా, ఒక విషయాన్ని గమనించాలి. ఈ పోరాటము ఇది ఎలక్షన్ కాదండి. ఇది మతతత్వపు పార్టీలకును సమాజ మానవత్వ విలువలు కలిగిన వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరాటము, సమర యుద్ధము. కనుక ఈ యుద్ధంలో మనమందరం ముందు సాగి మన అమూల్యమైన ఓటును భారత రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తను ఆలోచనలను భారత రాజ్యాంగం ద్వారా ఆయన వెల్లివిడించారో, సమాజంలో మానవత్వము ఎప్పుడూ రక్షించబడాలనే తన యొక్క తాపత్రయము, తన యొక్క ఆలోచన, తన యొక్క భావాలు, అదేవిధంగా మనము ఆ భావాలను రక్షించడానికి మనవంతు కృషి చేయాలని నేను కూడా బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా నేను మీకు పిలుపిస్తున్నా. కనుక మనమందరం మంచి ఈ విషయాన్ని ఆలోచించి, ఈ విషయాన్ని చర్చించి మనమందరము ఆయనకు అండగా, ఆయనకు మనం మద్దతుగా ఉండాలని మీ అందరూ మరొకసారి సామాజిక ఉద్యమాభివందనాలు. అలానే క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ తరపున మీ అందరికీ ఉద్యమాభివందనాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్.